నీలో కోపం ఉంటే ఆ ప్రార్థన కనీసం నీ ఇంటి బయట కూడా వెళ్ళదు, అక్కడే ఉంటుంది. మన ప్రార్థన ఆకాశ మహాకాశాలు దాటి ఆయన సింహాసనం యొద్దకు చేరాలా. నీ ప్రార్థన ఆకాశ మహాకాశాలు దాటి ఆయన సింహాసనం యొద్దకు చేరాలంటే ముందు నీలో ఉన్న కోపాన్ని ఏం చేయాలా? తీసే. కోపము శాపం అంట. కోపం కలిగిన వారందరూ ఏం తెచ్చుకుంటారు? శాపాన్ని తెచ్చుకుంటారు. గొర్రు వంటి స్వభావం ఉండాల మనకు. నీలో గొర్రు లాంటి స్వభావం ఉండాలా. కోపమును తీసివే. తర్వాత సంశయములు అంటే జగడాలు. ఎక్కడికి వెళ్ళినా గొడవే, ఎదటి వాళ్ళతో వీరు కుదురుండరు, ఎదటి వారిని కుదిరించరు. వారందరూ దుష్ట స్వభావం కలిగిన వారు. అలాంటి వారు అందరినీ నా దేవుడు అసహించుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా గొడవే. ఎదటివారు పొరపాటున ఏదైనా మాట్లాడితే చాలు ఆ మాట నెట్టుకుని ఏలబడతారు, అంతు తేల్చేదని అంటారు, అంతే. అది దయ్యము స్వభావము. నీలో ఆ స్వభావము ఉండకూడదని ప్రభు చెప్తున్నాడా. నా యేసయ్య ముఖము మీద ముమ్ము వేస్తే ఆయన ఏం చేశాడు? తుడిచేసుకున్నాడు. నీలో కోపం ఉండకూడదు, గొడవలు పెట్టే మనసు ఉండకూడదు. గొడవ పెడతావా ఎదటోళ్ళ మీదకి, ఎదటోళ్ళకి ఏమీ జరగదు. నువ్వు గొడవ పెడతావా ఎదటోళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ, వాళ్ళకి ఏమి జరగదు. అన్ని శాపాలు గొడవ పెట్టేవారికే వస్తుంది. మంచి మనసు కలిగి ఉండాల. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. నా యేసయ్య అన్నాడు, నిన్ను ప్రేమించేవారనే ప్రేమించడం కాదు, నీ శత్రువులను కూడా నువ్వేం చెయ్యు? ప్రేమించు.